శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస టౌన్. పలాస అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేది జీడిపప్పు. అందుకే చాలామంది పలాసకు వైట్ గోల్డ్ సిటీ అంటారు. 40 ఏళ్ల క్రితం తిరుపతి దేవస్థానంలోకి ఆ వెంకటేశుని లడ్డూలోకి పలాస నుంచే జీడిపప్పు ఎగుమతి అయ్యేది. పలాస జీడిపప్పు అంటే అంత ప్రాధాన్యత. కొంతకాలానికి ఆ ఎగుమతి ఆగిపోయింది. మళ్ళీ 40 ఏళ్ల తర్వాత త్రిపుల్ ఇంటర్నేషనల్ జీడిపప్పు పరిశ్రమ జీడిపప్పు ఎగుమతికి టెండర్ దక్కించుకుంది. 3 నెలలకు గాను 75,000 టన్నుల జీడిపప్పు పంపించాలి. అందులో భాగంగా మొదటి విడతగా పలాస నుంచి జీడిపప్పు లారీ తిరుమలకు పంపించేందుకు సిద్ధమైంది. త్రిపుల్ జీడి పరిశ్రమ యాజమాన్యం ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష గారు పాల్గొని పూజలు నిర్వహించి జెండా ఊపి ఆ లారీని ముందుకు కదిలించారు. ఈ కార్యక్రమంలో జీడి పరిశ్రమ కార్మికులు, యాజమాన్యం డాన్సులతో ఆనందంతో ఆ లారీని ముందుకు కదిలించారు. త్రిపుల్ జీడి పరిశ్రమ యాజమాని కోరాడ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవకాశం మాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. 40 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన అవకాశం మాకు రావడం, ఆ శ్రీనివాసుడు మాకు కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా ఈ అవకాశం వినియోగించుకొని ఆ దేవుని ఆశీస్సులు మాకు కావాలని అన్నారు.
స్టార్ట్. నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన క్రియాంధ్రంలో మాకు ఈరోజు టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మన టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగ క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ ఉన్నాం. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు జరిగింది. టీటీడీకి బిడ్ ద్వారా మేము దాన్ని సెలెక్ట్ అవ్వడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా అసలు మొత్తం వర్కర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచనను వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈరోజు మా స్టార్టింగ్ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రజలతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి దొరుకుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక్కడ నుంచి సప్లై చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ బిడ్ పీరియడ్ ఎన్ని నెలలు?